guys, welcome to One Block. Modded One Block. Let's go. Part 2 వచ్చేసాం. Season 2 guys, ఇది Season 2. Season 1 కదా. Season 1. ఫ్యూచర్ లో వస్తది. చేద్దాం ఆఫ్లైన్ కొంచెం గ్రాండ్ గాయస్ నేనైతే ఆఫ్లైన్ మైండ్ చేశాను. అంటే ఆఫ్లైన్ అంటే వీడియో అయిపోయిన తర్వాత మనం కొంచెం మైండ్ చేస్తే మార్చేసుకో వద్దులే నక్షత్ర హౌస్ అయితే మనం డైమండ్స్ అయితే చాలా వచ్చాయి. డైమండ్స్ 35 డైమండ్స్ ఇస్తున్నాం కదా. 35 డైమండ్స్ ఓకే 2 మైండ్ చేద్దాం. లెట్స్ గో. ఓకే 2 మైండ్ చేద్దాం. లెట్స్ గో. డైమండ్ మళ్ళీ డైమండ్ నీకే వస్తున్నాను. హాపర్ ఎండ్ స్టోన్ వచ్చింది. డైమండ్ ఇచ్చేసాను. అందరు డైమండ్ ఇచ్చేసాను నాకు. నేను తీసాను. నీకే వచ్చాయి కన్నవి నాకు అన్ని నీకే వచ్చాయి. ఏ క్రీపర్స్ నాకు 2 నీకే వచ్చాయి కన్నవి నాకు అన్ని 2 నీకే వచ్చాయి. ఏ క్రీపర్స్ స్పాన్ అయ్యాయి అక్కడ. చార్జ్ క్రీపర్స్ స్పాన్ అయింది అక్కడ. ఆగండి మంచిది బ్లాక్ చేయి. పేలుతున్నా లైట్ నేను కొడతా పేలుతుంది కన్నా. మంచిది బ్లాక్ చేయి. ఊళ్ళో పట్టేసానే ఇంకేం పేర్లాలి. ఇంకేం పేర్లాలి. 2 ఆయిల్ అండి. 2 గ్లాస్ బ్లాక్ ఒక్కొక్కటి ఆయిల్ గాయస్ మనకి పవర్ కోర్ అని వచ్చింది. ఏందో వచ్చింది కదా గాయస్ పవర్ కోర్. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. మన డైమండ్స్ అబ్బో గీవర్సంగా ఉన్నాయి కాబట్టి డైమండ్స్ ఇక్కడ టెస్ట్ చేద్దాం. పవర్ కోర్ ఏందో 4 మనకి ఇది కావాలి. డైమండ్ వచ్చింది మళ్ళీ. అన్న తీసుకో దూరం నుంచి కోర్ ఏందో కొత్తగా వచ్చింది కదా. మోడ్స్లో టెస్ట్ చేద్దామని తెలుసు. నేను మైండ్ చేస్తాను. సబ్సైడ్నా ఓకే. నైట్ పవర్ కోర్ ఇంటరాక్ట్ అని వచ్చింది. ఏం చేస్తా తెలియదు నాకు కూడా. డార్క్ నైట్ వల్ల ఏం చేస్తుంది. ఒకసారి ల్యాప్స్ ఒకటి పెట్టి చూద్దాం. ఏంది అర్థం ఏమేం చేస్తాను. ఏంది వెనకాల ఏ చార్జ్ క్రీపర్స్ వాడింది మళ్ళీ. మళ్ళా ఏమో ఒకటేసుకున్నాను. బాయిల్ పడ్డు మొత్తం నీ వల్ల పగిలి ఇక్కడ 3 ఫ్రమ్ అబ్బా ఎవరా వీడు జాంబియా ఏంది. మొత్తం నీ వల్ల నక్షత్రం పేలిపోయింది. చార్జ్ క్రీపర్ మన ట్రీ ఫామ్ దగ్గర పేలింది. ఎవరా వీడు జాంబియా ఏంది. ఏదో స్కెల్టన్ స్పాన్ అయ్యారు. ఏదో మొత్తం అక్కడ మొత్తం గందరగోళం పోయింది అక్కడ. అది ఎవరు ఇంతకీ కన్నా కింద వాయిల్ అడిసావు
అనమాట. వాయిడ్లో పడేసావని నువ్వు మంది ఎందుకు కొట్టావు కన్నా కరెక్ట్ వాయిడ్ పడేసేవాడిని కానీ నువ్వు వచ్చి ఏదో చేసావు. కొడుతున్నావు మన అందరం. ఏమో తెలియదు నాకు స్కెల్టన్ లాగా ఉన్నాడు. చంపుతాను నాకు. ఇందాక కూడా స్పాన్ అయ్యి కదా నచ్చుతురా పడేసాను వాడిని బాయిల్ అడిగేసా. ఓకే ఎన్ని స్టోన్ కూడా వస్తుంది. ఎన్ని స్టోన్ కూడా ఓ 9 ఇప్పుడు మన దగ్గర 9 డైమండ్ బ్లాక్స్ ఉన్నాయి. నేను డైమండ్ బ్లాక్లో పెడతాను ఎందుకంటే ఎక్కువ అయిపోతే ఇప్పుడు పడ్డా నాకు లింక్స్ అవుతుంది మొత్తం. అది మనకి ఏం చేద్దామంటే టాప్స్ కాదు ఏమున్నాయి ప్లాన్ కోసం పడ్డా చూడాలి. ఏం కాదు ఇంకా పడాలి. నీకే వచ్చింది కదా నేనైతే ఫిక్స్ చేస్తానే నా డట్ వచ్చినట్టుగా ఫిక్స్ చేసి వస్తానే అక్కడ అదే పెట్టేస్తున్నాను. నేను కొంచెం ప్రెస్ చేసి లోడింగ్ నా 2 స్పేస్ లేదు కానీ లోడింగ్ చేయాలి మొత్తం. లోడింగ్ చేసాం మొత్తం. క్రాఫ్టింగ్ రెసిపీ గైస్ ఇది. నేను ఐరన్ షోర్ చేయాలి బా. చంపడరా వాడిని చంపండిరా. అయ్యో నేను వాడు అయ్యాడు. నేను హ్యాండ్ పడి చేయాలా అంత మన నాక్ బ్యాక్ స్కిల్స్ చేద్దాం. ఆ పైన వెళ్ళిపో ఓయ్యో మొత్తం నిండిపోతుంది. వెళ్ళిపోయి అమ్మాయి సార్ ఒక్కరు పడే సార్. సెకండ్ వన్ నేను హ్యాండ్ పడి చేయాలా అన్నా
ఉన్నారు ఇంకా రొట్టెలు కొడుతున్నా చే హ్యాండ్ వైండ్ వస్తాను అక్కడ వచ్చేసి నాకు పైకి చేయండి పైకి ఎక్కాను ఓకే పెట్టేసాను ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకుంటాం ఓకే గైస్ టైం టు మైను బ్యాంకులో కదా బ్యాగ్ వేసాను అనుకో ఒక డెట్ వచ్చింది గాయస్ ఏంటంటే స్మాప్స్ స్పాన్ అవ్వట్లేదు ఇది నుంచి ఆగండి ఓకే గాయస్ అయ్యా కింద నక్కినా ఉంటా నన్ను కొట్టావు నన్ను కొట్టే కదా నేను కొట్టింది నా హార్ట్ పోయే అబ్బో సరే లైక్ చెప్పేదండి సో గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ One day